అంటే ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న దాన్ని దృష్టిలో పెట్టుకొని రీసెంట్‌గా అంటే ఈరోజు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. అంటే సినిమాలో ఏవైతే ఆ మందు తాగడం గాని, ఆ డ్రగ్స్ తీసుకోవడం గాని, అమ్మాయిలు తిరగడం గాని ఇలాంటివి చూపెట్టడం వల్ల సొసైటీ మారిపోతుంది. అంటే యువత కూడా చెడిపోతున్నారు. వీటిని సెన్సార్ బోర్డ్ ఆపాలంటూ కూడా ఆయన ఒకటి చెప్పడం జరిగింది. దానిపైన ఇప్పటివరకు చాలా మంది రియాక్ట్ అయ్యారు. మీరేమంటారు దాన్ని? ఖచ్చితంగా. అసలు ఎంత అశ్లీలత చూపిస్తున్నారు, ఎంత రక్తపాతం చూపిస్తున్నారు, ఎలాంటి పిల్లలు ఎవరైనా పిల్లలేంటి పెద్దలు కూడా చూడకూడని దృశ్యాలన్నీ చూపిస్తున్నారు సినిమాల్లో, ఓటీటీల్లో వచ్చేస్తున్నాయి, మన నట్టింట్లోకి వచ్చేస్తున్నాయి. వెబ్ సిరీస్లో వాటికైతే అసలు సెన్సార్ బోర్డు కూడా లేదు. అసలు ఈ సినిమాలకు సెన్సార్ బోర్డు ఉంది అని మనం నమ్ముతున్నాం, కానీ అది ఎంతవరకు పనిచేస్తుందో మనకు తెలియట్లా. నిజంగా సెన్సార్ బోర్డు అంటూ పనిచేస్తే యానిమల్ లాంటి సినిమా బయటకు వస్తుందా? అది అసలు సినిమానేనా యానిమల్ అనేది? మరి ఎందుకు వస్తున్నాయి ఇట్లాంటి సినిమాలు? పేరుకు నేను యానిమల్ అని చెప్పాను, ఇంక చాలా ఉన్నాయి. పుష్ప ఉంది, ఒక స్మగ్లర్ హీరోనా? కానీ అట్లాంటి మూవీస్ కే అవార్డులు రివార్డులు అనేవి అదే ఇస్తున్నారు. మరి అదే ఓ పక్కన సెన్సార్ బోర్డు ఫెయిల్ అయింది, ప్రభుత్వాలు కూడా అవార్డులు ఇస్తున్నాయి. అదేమంటే అత్యుత్తమ నటన అంట. అలాంటి సినిమాలో అత్యుత్తమ నటనకి మీరు అవార్డు ఇస్తే ఆ హీరో చేసినవన్నీ కరెక్ట్ అనుకోరు వీళ్ళు. అందుకని ఈ మామూలుగా కింద చిన్న డిస్క్రిమినేటర్ వేస్తారు. ఏమని? మద్యపానం ఆరోగ్యానికి హానికరం, పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం అని. ఇప్పుడు ఆ పెద్ద స్క్రీన్లో వచ్చేది ఆకర్షించబడుతుందా? ఈ చిన్న విషయం చూసుకుంటారా? అంటే ఇప్పుడు మనం చూస్తే యువత అనేది డ్రగ్స్ కి బాగా బానిస అయిపోయింది మ్యామ్. అంటే సినిమాలో చూపెడుతున్న వాటిని చూసే చెడిపోతున్నారు అనేది పెద్ద ఆరోపణ ఇప్పుడు. అంటే ఎందుకు మూవీ సెన్సార్ బోర్డు అనేది పట్టించుకోవట్లేదు? సెన్సార్ బోర్డులో మెంబర్స్ ఎవరు ఉంటున్నారు అంటే, ఇది సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించింది సెన్సార్ బోర్డు అనేది. దానిలో ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు వాళ్ళ పార్టీలో ఉన్న నిరుద్యోగుల్ని అందులో వేస్తారు. ఆ సెన్సార్ బోర్డులో వాళ్ళు ఆ సినిమాలు చూడరు, పెట్టరు. శుభ్రంగా ఒక సినిమాకి ఇంత, చూసినందుకు ఇంత అని ఇస్తారు. వాళ్ళకి గవర్నమెంట్ పేమెంట్ చేస్తుంది. ఆ పేమెంట్ తీసుకుంటారు, శుభ్రంగా సంతకాలు పెడతారు. ఈ సినిమా వాళ్ళు డబ్బులు ఇస్తారు వీళ్ళకి. అసలు అవినీతిమయం అంటే సెన్సార్ బోర్డు అనమాట. ఇంకేమి చెప్పుకోకర్లా దాని గురించి. అలా కాకుండా రాజకీయ పునరావాసం లాగా కాకుండా, రాజకీయాలకు ప్రమేయం లేకుండా కళాకారులకి, సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళకి, హక్కుల కార్యకర్తలుగా పనిచేసే వాళ్ళకి, అట్లాంటి వాళ్ళని కనుక సెన్సార్ బోర్డులో వేస్తే, వాళ్ళకి వచ్చి కళాత్మక విలువలు ఉన్న వాళ్ళని వేస్తే కనుక నిజంగా ఈ సినిమాకి ఈ కళాత్మక విలువలు ఉన్నాయా లేదా, ఇది సమాజానికి పనికొచ్చే సినిమా అయినా, మెసేజ్ ఓరియంటెడ్గా ఉందా, లేదు వినోదాన్నైనా పంచుతుందా, లేదంటే విజ్ఞానాన్ని ఇస్తుందా, ఏంటి అనే ఒక క్లారిటీ ఉండి ఆ సర్టిఫికెట్లు ఇష్యూ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చేస్తారు. కానీ వీళ్ళు ఏ జ్ఞానము లేని జ్ఞానశూన్యులను తీసుకెళ్ళి ఆ సెన్సార్ బోర్డులో పెడతారు. వాళ్ళు శుభ్రంగా అమ్ముడుపోతారు. అందుకని ఇట్లాంటి సినిమాలన్నీ బయటకు వస్తున్నాయి. అంటే ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ కూడా ఎక్కువగా అంటే చిన్న పిల్లలు చూడలేని విధంగా కూడా మూవీస్ అనేవి రిలీజ్ అవుతూ వస్తున్నాయి. అంటే సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ కావచ్చు, మిగతా సర్టిఫికేట్స్ అనేవి ఒక్కొక్క మూవీకి, అంటే ఇది చిన్నపిల్లలు చూసే మూవీ కావచ్చు, పెద్దవాళ్ళు చూసే మూవీ డిఫరెంట్ ఇస్తూ ఉంటుంది అనమాట సెన్సార్ బోర్డు. కానీ ఇప్పుడు చూస్తే సెన్సార్ బోర్డు అనేది అసలు లేదు అనేది. అవును, 100% సెన్సార్ బోర్డు లేదనే అనిపిస్తుంది. ఎందుకంటే వెబ్ సిరీస్ కి సెన్సారే లేదు. అవి భయంకరమైన సెక్స్, అలాగే వివాహేతర సంబంధాలని గ్లోరిఫై చేసి చూపించటము, రక్తపాతము, అలాగే డ్రగ్స్ వినియోగించటము, హింస, ఇవన్నీ చూపిస్తున్నారు. సరే, కొంచెం కొద్దో గొప్ప మోతాదు తక్కువగా ఈ సినిమాల్లో కూడా చూపిస్తున్నారు. ఇవి చూసి ఏం నేర్చుకుంటారు? విచ్చలవిడితనం నేర్చుకోక ఇంకేం నేర్చుకుంటారు? అందుకని ఏంటంటే యువత త్వరగా ఆకర్షితులు అవుతున్నారు వీటన్నిటికీ. పైగా ఉపాధి లేదు వాళ్ళకి, ఉద్యోగాలు లేవు, ఎలాగోలా కాలక్షేపం చేస్తున్నారు. ఇవాళ యువత ఏ పరిస్థితికి వెళ్తున్నారంటే, ఇంట్లో ఒక ముసలమ్మ ఉందనుకోండి, ఆ ముసలమ్మకి అవ్వకేదో పెన్షన్ ఇస్తారు కదా, ఆ అవ్వలను కొట్టో తిట్టో ఆ పెన్షన్ డబ్బులు కూడా వాళ్ళే లాక్కుని వాళ్ళే జల్సా చేసేటట్లు తయారవుతున్నారు. ఇవాళ రాత్రిపూట ప్రీమియర్ షోలు వేస్తున్నారు సినిమా రిలీజ్ అయ్యే ముందు. ఆ ప్రీమియర్ షోలకి 2000 టికెట్ పెట్టినా కానీ, 1500 టికెట్ పెట్టినా కానీ
వెళ్ళి చూస్తున్నారు. అక్కడికి వెళ్ళి చూసే వాళ్ళందరూ ఆ డబ్బులు ఎఫర్ట్ చేయగలిగి కాదు, ఇంట్లో వాళ్ళని పీడించి తీసుకొచ్చుకుంటున్నారు ఆ డబ్బులు. యువత పరిస్థితి ఈ విధంగా ఉంది ఇవాళ. అన్నిటిని మించి ఇంకా గంజాయి కూడా చాలా విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుంది. ఇంజనీరింగ్ కాలేజీలో కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది. మొన్న ఏదో మంచి యూనివర్సిటీ, నల్సార్ యూనివర్సిటీలో కూడా గంజాయి తీసుకున్నట్లుగా వస్తుంది. మరి ఎంత ఈగల్ అని ఒక వ్యవస్థను పెట్టారు రాష్ట్ర ప్రభుత్వం కూడా. చాలా కష్టపడుతున్నారు వాళ్ళు, పోలీసులు కూడా చాలా చేస్తున్నారు. ఎంత చేసినా ఉపయోగం అనేది ఉండట్లేదు. కానీ గతంలో మనం మూవీస్ చూసుకున్నట్లయితే ఒక మెసేజ్ మూవీస్ ఉండేవి అనమాట, ఒక నేర్చుకునే పద్ధతిలో ఉండేవి. కానీ ఇప్పుడు మూవీస్ అని కూడా లేదు అసలు మీరు అట్లాంటి ఎక్స్పెక్ట్ చేస్తే చాలా పొరపాటు. అందుకే ఫస్ట్ మొదటగా సెన్సార్ బోర్డుని ప్రక్షాళన చేసి ఓ 4-5 సినిమాలకి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు బుద్ధి వస్తుంది వీళ్ళకి, ఈ డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి వీళ్ళకి బుద్ధి వచ్చి వీళ్ళు అప్పుడు ఆలోచిస్తారు కొంచెం, మనం మంచి సినిమాలు తీస్తేనే తప్పితే మన సినిమా రిలీజ్ కాదు అని. ఇప్పుడు రిలీజ్ కాని సినిమా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఏదైనా రూపాయి అయినా నష్టమేగా వాళ్ళకి, రిలీజ్ అయితేనే కదా డబ్బులు వస్తాయి. అందుకని మనం జబ్బు అక్కడ ఉంది, మందు అక్కడే వెయ్యాలి. ఆ సెన్సార్ బోర్డు ప్రక్షాళన జరిగితే గానీ అన్ని సవ్యంగా ఉండదు, సినిమాలకు సంబంధించి సవ్యంగా ఉండదు. కానీ ఇప్పుడు